ఇది సోషల్లో ఫస్ట్ చాప్టర్ అయిన ఇండియా ది రిలీఫ్ ఫీచర్స్లో సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది. దాన్ని చూడని వాళ్ళు చూశాక దీన్ని కంటిన్యూ చేయండి. దానికి సంబంధించిన వీడియో అనేది పైన సజెషన్స్లో ఇవ్వబోతున్నాను, క్లిక్ చేసి చూడగలరు చూసిన వాళ్ళకు. లెట్ us బిగిన్ అవర్ ఎపిసోడ్. సో మేజర్ రిలీఫ్ డివిజన్స్ అయిన హిమాలయాస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ హిమాలయన్ రేంజెస్ ఏవైతే ఫామ్ అయినాయో అది వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ అమెరికా సైడ్ ఏదైతే ఉందో అమెరికా సైడ్ నుండి జపాన్ సైడ్, అంటే ఈ డైరెక్షన్ మీకు అర్థమవుతుంది కదా, అలా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎంత దూరం వరకు మూవ్ అవుతాయంటే 2400 కిలోమీటర్స్ వరకు మూవ్ అవుతూనే ఉంటాయి. అలాగే వాటి ఒక్కొక్క హిమాలయ ఉంటుంది కదా, వాటి వెడల్పు ఏదైతే ఉంటుందో విడ్త్, ఈ విడ్త్ వచ్చేసి 500 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది వెస్ట్ టు ఈస్ట్ మూవ్ అయ్యే టైంలో ఆ విడ్త్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిపోతూ ఉంటుంది. వెస్ట్ డైరెక్షన్లో స్టార్ట్ అవుతున్న హిమాలయాస్ ఫస్ట్ టైం ఉంటాయి కదా, అవి 500 కిలోమీటర్స్ విడ్త్ ఉంటాయి అన్నమాట. వెళ్తున్న కొద్దీ తగ్గుతూ ఉంటాయి. అంటే సెంటర్ పార్ట్, అంటే వెస్ట్ టు ఈస్ట్ ఇచ్చే టైంలో 2400 కిలోమీటర్స్లో మిడిల్ ఏదైతే ఉంటుందో డిస్టెన్స్, ఆ డిస్టెన్స్లో వీటి వెర్త్ అనేది 200 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ 500 కిలోమీటర్స్ నుండి 200 కిలోమీటర్స్, అంటే 300 కిలోమీటర్స్ విడ్త్ అనేది తగ్గిపోయింది. అలాగే మళ్ళీ ఇంకా తగ్గుతూ వెళ్ళిపోతుంది ఈస్టర్న్ డివిజన్స్ వెళ్ళే కొద్దీ. సో ఇలా అన్నమాట. ఈ హిమాలయాస్లో కూడా 3 డివిజన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ గ్రేటర్ హిమాలయాస్, సెకండ్ వన్ లోయర్ హిమాలయాస్, థర్డ్ వన్ శివాలిక్స్. ఇప్పుడు వీటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. వీటన్నిటికీ డివిజన్ చేయడానికి మెయిన్ కారణం వాటి హైట్ స్పెన్స్, అంటే ఆల్టిట్యూడ్. అంటే బాగా హైట్ ఉన్నదాన్ని గ్రేటర్ హిమాలయాస్ అంటారు, దానికంటే కొంచెం తక్కువ ఉన్నదాన్ని లెసర్ హిమాలయాస్ అంటారు. ఈ లెసర్ హిమాలయాస్కు అలాగే ఇంకా కింద ఉన్నదాన్ని శివాలిక్స్ అంటారు అనమాట. ఈ మూడు ఎలా డిఫరెన్షియేట్ అవుతాయంటే అక్కడ ఉన్న వ్యాలీస్ బట్టి ఇవి డిఫరెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క లేయర్కి మధ్యలో డీప్ వ్యాలీస్ అనేవి ఫామ్ అయి ఉంటాయి. అక్కడ ఎక్స్టెన్సివ్ ప్లాట్యూస్ అని కూడా ఉంటాయి. సో వీటి వల్ల ఈ మూడు అనేది డిఫరెన్స్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. మెయిన్గా వాటి హైట్ ఆధారంగా ఇది డిఫరెన్స్ చేయబడి ఉంటుంది. గ్రేటర్ హిమాలయాస్నే హిమాద్రి అని కూడా పిలుస్తారు. పేరులో ఉన్నట్టే గ్రేటర్ హిమాలయాస్. ఇవి ఈ 3 హిమాలయాస్తో పోలిస్తే చాలా హైట్లో ఉంటాయి. వీటి హైట్ వచ్చేసి 6100 మీటర్స్ అని ఉంటాయి. సో వీటి ఒక హైట్ వచ్చేసి 6100 మీటర్స్. ఎక్కడ నుండి మనం ఇప్పుడు ఉన్న పొజిషన్ మీన్ సీ లెవెల్ నుండి అనమాట. సో ఈ మీన్ సీ లెవెల్ నుండి 6100 మీటర్స్ వరకు ఈ హిమాద్రి లేదా గ్రేటర్ హిమాలయాస్ అనేది ఎక్స్టెండ్ అయ్యి ఉంటాయి. దాని కింద అంటే దాని సౌత్ రీజన్లో ఉన్నవే ఈ లెసర్ హిమాలయాస్. ఈ లెసర్ హిమాలయాస్ హైట్ మనం చూస్తే 3700 నుండి 4500 మీటర్స్ మాత్రమే ఉంటాయి. ఎక్కడ నుండి మీన్ సీ లెవెల్ నుండే. వీటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి పిర్పాంజల్ అలాగే మహాభారత రేంజెస్ అనేవి ఇక్కడే ఫామ్ అయ్యి ఉంటాయి. అలాగే లెసర్ హిమాలయాస్లో ఎన్నో ఫేమస్ వ్యాలీస్ ఆఫ్ కాశ్మీర్ అనేవి కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్కి చెందిన కాంగ్రా అండ్ కులు కూడా ఇక్కడ లెసర్ హిమాలయాస్లోనే ఫామ్ అయి ఉంటాయి. ఆ తర్వాత దీని కింద ఉన్నది శివాలిక్స్. వీటి హైట్ వచ్చేసి 900 నుండి 1100 మీటర్స్ మాత్రమే ఉంటుంది. వెడల్పు అంటే విడ్త్ వచ్చేసి 10 to 50 కిలోమీటర్స్ మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత మనం డన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ డన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా లెసర్ హిమాలయాస్కు శివాలిక్స్కు మధ్యలో ఏదైతే వ్యాలీ ఉంటుందని మనం తెలుసుకున్నామో దాన్నే డాన్స్ అంటారు. సింపుల్గా డెహ్రాడాన్, కోట్లీడాన్, పత్లీడాన్ ఇలా అన్నమాట. ఈ పేర్లు అనేవి అక్కడ ఉన్న రీజన్స్ తగ్గట్టు ఫామ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఉత్తరప్రదేశ్ ఆ సైడ్ వచ్చేసి డెహ్రాడాన్ అనేది ఫామ్ అయి ఉంటుంది. మిగతా కూడా అంతే, అక్కడున్న స్టేట్స్కి లాంగ్వేజెస్కి తగ్గట్టు ఆ నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. గ్రేటర్ హిమాలయాస్లో అక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ గ్లేషియర్స్, ఐస్, స్నో ఇలా కవర్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత లెసర్ హిమాలయాస్లో మనం గమనిస్తే మొత్తం స్టోన్స్, పెబుల్స్తో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు శివాలిక్స్లో మనం గమనించినట్లయితే అక్కడ అల్యూవిలియల్ సాయిల్స్తో, పంటకు బాగా అనుకూలంగా ఉన్న సాయిల్స్తో నిండిపోయి ఉంటుంది అనమాట. ఈ హిమాలయాస్ వల్ల ఫామ్ అయిన పిర్పంజల్ రేంజెస్ అనేవి సెడిమెంటరీ శాండ్ స్టోన్స్తో నిండిపోయి ఉంటాయి అనమాట. పిర్పంజల్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని పట్కా హిల్స్ అని, నాగా హిల్స్ అని, మణిపూరి హిల్స్ అని, కాశీ అని, మిజో హిల్స్ అని పిలుస్తూ ఉంటారు అక్కడక్కడ ఉన్న రీజన్స్ బట్టి. సో ఈ పిర్పంజల్ అనేది హిమాలయాస్ ఎంత దూరం అయితే ఉంటాయో అంత దూరం అనేది ఫామ్ అయి ఉంటుంది. సో ఎన్నో స్టేట్స్ అనేవి హిమాలయాస్ని కవర్ అవుతూనే ఉంటాయి. సో మోర్ దాన్ 5 స్టేట్స్ అనేవి హిమాలయాస్తో టచ్ అయ్యే ఉంటాయి. సో అక్కడ ఉన్న రీజన్స్ బట్టి ఆ నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ హిమాలయన్ ఫార్మేషన్ అనేది ఇండియాకి ఎంతో మేలు కల్పిస్తుందనే చెప్పాలి. ఈ హిమాలయన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేన్ని బాగా ఫర్టైల్ చేయడంతో పాటు అక్కడున్న ప్రజలకు ఎంతో వాటర్ని ఇస్తూ ఉంటాయన్నమాట. దీనితో పాటు ఇది ఒక షెల్టర్ని కూడా, ప్రొటెక్షన్ లాగా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఎన్నో కోల్డ్ విన్స్ అనేవి ఆసియా నుండి, అంటే ఆసియన్ కాంటినెంట్స్ నుండి వెళ్తూ ఉంటాయన్నమాట. సో అవి మనకు తగిలితే మనకు కాస్త ప్రాబ్లమాటిక్గా టెంపరేచర్ చేంజ్ అనేది, క్లైమాటిక్ కండిషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అంటే పంట పండించడానికి అనుకూలంగా ఉండవు.
సో వాటిని అవాయిడ్ చేస్తూ కూడా ఇది అడ్డంగా ఉంటుంది. అలాగే సమ్మర్ సీజన్స్లో ఎన్నో హాట్ విండ్స్తో పాటు మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ క్రియేట్ చేయడంలో కూడా ఈ హిమాలయాస్ అనేది ఎంతో యూజ్ అవుతూ ఉంటుంది. ఈ హిమాలయాస్ అనేవి లేకపోతే ఆ సమ్మర్ సీజన్స్లో రైన్స్ అనేవి లేకుండా మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ లేకుండా మొత్తానికి ఆ రీజన్స్ అనేవి డ్రై అయిపోయి ఉండేవి. ముందు చెప్పుకున్నట్టు ఇవి తెచ్చిన సాయిల్స్ ఏవైతే ఉంటాయో, సెడిమెంట్స్ ఉంటాయో, అవి ప్లాంట్ ఎదుగుదలకి ఎంతో బాగా యూజ్ అయ్యి మనకి ఇన్ని క్రాప్స్ గ్రో చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇండో గ్యాంగెటిక్ ప్లేన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా మనం వాటర్ వేసి మట్టిని బాగా అనుకూలంగా గ్రో చేయడానికి ఎలా తయారు చేసుకుంటామో దాన్నే ప్లేన్ అంటారు. సో ఇండో గ్యాంగెటిక్ ప్లేన్లో 3 రివర్స్ అనేవి ఉంటాయి: ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర. ఇండో గ్యాంగెటిక్లో ఇండస్, గంగా మాత్రమే ఉంది అని అనుకోకండి, బ్రహ్మపుత్ర కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇండో గ్యాంగెటిక్ ప్లేన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఇండో గ్యాంగెటిక్ ప్లేన్స్ అనేవి ఆ ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర రివర్ వలన బాగా అనుకూలంగా మారిపోతూ ఉంటాయి అగ్రికల్చర్కు. సో ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి వెస్టర్న్ పార్ట్, సెంట్రల్ పార్ట్, ఈస్టర్న్ పార్ట్. వెస్టర్న్ పార్ట్లో ఇండస్ అనే రివర్ మనకు బాగా దాన్ని ప్లేన్స్గా మార్చడానికి తోడ్పడుతూ ఉంటుంది. వీటి ట్రిబ్యూటరీస్ అంటే ఆ రివర్ అనేది డివైడ్ అవుతుంది అని తెలుసుకున్నాం కదా, ఆ ట్రిబ్యూటరీస్ ఏవంటే జీలం, చీనబ్, రావి, బియాస్, సుత్లజ్ అనే రివర్స్ అనేవి ఇక్కడ ట్రిబ్యూటరీస్ అనమాట. ఇవి ఇండస్ నుండే ఫామ్ అయి ఉంటాయి, కాకపోతే డిఫరెంట్ స్టేట్స్లో ఫ్లో అవుతూ ఉంటాయి. అవి డివైడ్ అయి ఉంటాయి ఇండస్ రివర్ నుండి. సో ఇక్కడ ఎక్కువ ఇండస్ రివర్స్ అనేవి పాకిస్తాన్కే చెందిపోతూ ఉంటాయి. సో ఇక్కడ పాకిస్తాన్లోనే ఇండస్కి సంబంధించిన రివర్ బేసిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇండియాతో పోలిస్తే. సో వెస్టర్న్ పార్ట్లో ఇండస్ అలాగే దాని ట్రిబ్యూటరీస్ అనేవి ఎంతో మేలు కల్పిస్తున్నాయని చెప్పాలి. సెంట్రల్ పార్ట్లో గంగా, ఇక్కడ గంగా ప్లేన్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి. ఇక్కడ ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర అనేవి పెరినియల్ రివర్స్, అంటే ఇక్కడ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో వాటి నుండే ఇవి ఫామ్ అయి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు గంగా మనం చూస్తే వీటి ట్రిబ్యూటరీస్ వచ్చేసి యమున అలాగే సోనే, కోసి అనేవి ఈ గంగాకి ట్రిబ్యూటరీస్ అనమాట. ఇవి ఉత్తరప్రదేశ్, బీహార్ అలాగే హర్యానా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో కూడా ఫ్లో అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం ముందు ఇండస్ ఎక్కడెక్కడ ఫ్లో అవుతుందో చెప్పుకోలేదు కదా, ఎక్కడెక్కడ అంటే పంజాబ్, హర్యానాలో మేజర్గా ఇది ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం చూస్తే ఈస్టర్న్ పార్ట్లో బ్రహ్మపుత్ర అనమాట. ఈ బ్రహ్మపుత్రకి మనం చూస్తే ఈ బ్రహ్మపుత్ర రివర్ అనేది అస్సాంకి ఎంతో యూజ్ అవుతూ ఉంటుంది. అక్కడ పంటలు పండించుకోవడానికి కానీ అలాగే అక్కడ డొమెస్టిక్ పర్పసెస్కి కానీ వీటి వాటర్ అనేది ఎంతో యూజ్ అవుతూ ఉంటుంది. స్వాంపీ అండ్ మార్షీ సర్ఫేసెస్ అనేది క్రియేట్ అవుతాయి అని మనం ముందు చెప్పుకున్నాం కదా, దాన్నే తెరాయ్ అని అనుకుంటాము అని చెప్పాం కదా. ఇక్కడ ఫైన్ అల్యూవియల్ ప్లేన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ద పెనిన్సులర్ ప్లాట్యూ. ఇండియానే పెనిన్సులర్ ప్లాట్యూ అంటారు, ఎందుకంటే 3 సైడ్స్ అనేవి సీస్తోనో ఓషన్తోనో కవర్ అయ్యింది కాబట్టి. ఇక్కడ ఎక్కువ భాగంలో మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్ రిసోర్సెస్ అనేవి బాగా అవైలబుల్లో ఉంటాయి. మిగతా ప్లాట్యూస్తో పోలిస్తే ఇవి బాగా ఎక్కువగా అవైలబుల్లో ఉండేవి. ఇండియన్ పెనిన్సులర్ ప్లాట్లో సదరన్ టిప్ ఉండేది కన్యాకుమారి, అలాగే పైన ఉండేది జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ ఇండియన్ ప్లాట్యూ ఏదైతే ఉందో అది కూడా 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఒకటి మాల్వా ప్లాట్యూ అంటే సెంట్రల్ హైలాండ్స్ అని కూడా అంటారు, అలాగే ఇంకో పార్ట్ డెక్కన్ ప్లాట్యూ. ఈ డెక్కన్ ప్లాట్యూలోనే మనం అందరూ ఉంటున్నాం. ఈ మాల్వా ప్లాట్యూ ఏదైతే ఉందో అది నర్మదా రివర్ కి టాప్ లో ఉంటుంది అనమాట. ఈస్టర్న్ సైడ్ లో చోటా నాగ్పూర్ ప్లాట్యూ అనేది ఉంటుంది, వెస్టర్న్ సైడ్ లో ఎక్కువ భాగం మాల్వా ప్లాట్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మాల్వా ప్లాట్యూ డెక్కన్ ప్లాట్యూ కన్నా కానీ ముందు మనం ప్లేన్స్ గురించి తెలుసుకోవాలి. ఈ ప్లేన్స్ అనేవి హ్యాపీగా రివర్స్ తో, హిమాలయాస్ తో పంటలు పండించుకోవడానికి, డొమెస్టిక్ పర్పసెస్కి వాటర్ రిసోర్సెస్ అనేవి ఫుల్గానే ఉన్నాయి. కానీ ఇక్కడ సౌత్ సైడ్లో ఉన్న అలాగే సెంట్రల్ సైడ్లో ఉన్న మాల్వా ప్లాట్యూకి ప్లేన్కి డిఫరెన్స్ ఏమంటే ప్లేన్లో ఫుల్ వాటర్లోనే ల్యాండ్ అనేది మునిగిపోయి ఉంటుంది, ప్లాట్యూలో వాటర్ లేక ల్యాండ్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో మొత్తానికి ఈ మాల్వా ప్లాట్యూ అనేది సెంట్రల్ సైడ్ అంటే మధ్యప్రదేశ్ ఆ సైడ్ పైన వాటికి హ్యాపీగా వాటర్ అనేది లభిస్తూ ఉంటుంది, ఎందుకంటే అక్కడక్కడే హిమాలయాస్ ఉన్నాయి, ట్రిబ్యూటరీస్ ద్వారానో మొత్తానికి వాటర్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ ప్లాట్యూ అనేది సౌత్ సైడ్ ఫామ్ అయి ఉంటుంది, మాల్వా ప్లాట్యూ. అలాగే డెక్కన్ ప్లాట్యూ అనేది మిడిల్ నుండో సౌత్ నుండో ఈ ఫామ్ అయి ఉంటాయి. ఇక్కడ వాటర్ అవైలబిలిటీ అనేవి రివర్స్ ద్వారా ఉండవు కాబట్టి ఇక్కడ ట్యాంక్స్ నుండో గ్రౌండ్ వాటర్ నో మనం ఇరిగేషన్ కోసం, డొమెస్టిక్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఏదైతే ఉందో అక్కడ మినరల్ రిసోర్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్ని ప్లాట్యూస్ ప్లేన్స్ తో పోలిస్తే. ఇండియాలో నర్మదా రివర్ నార్త్ సైడ్ అంటే టాప్ లో ఉన్నది మాల్వా ప్లాట్యూ అయితే బాటమ్ లో ఉన్నది డెక్కన్ ప్లాట్యూ. మాల్వా ప్లాట్యూ లాగానే ఇది ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ డివైడ్ అయి ఉంటుంది. వాటి పేర్లే వెస్టర్న్ ఘాట్స్ అలాగే ఈస్టర్న్ ఘాట్స్. ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అది వెస్టర్న్ కోస్ట్ కి ప్యారల్ గా ఫామ్ అయినాయి అనమాట. ఈ ఘాట్స్ ఏవైతే ఫామ్ అయినాయో ఆ కోస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో దానికి ప్యారల్ గానే ఉన్నాయి, అంటే దానికి అది ఏ షేప్ లో ఉంటే ఇది అదే షేప్ లో ఉందన్నమాట. సో ఇది కోస్టల్ ప్లేన్స్ పైన ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఫామ్ అయినాయో అదే షేప్ లో ఇవి కూడా ఫామ్ అయినాయి. ఆ తర్వాత ఈ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ హైయర్ దాన్ ఈస్టర్న్ ఘాట్స్, అంటే వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఈస్టర్న్ ఘాట్స్ కన్నా చాలా హైట్ లో ఉంటాయి, ఆ పీక్ స్టేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట.
సో ఈ ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ని మనం జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తే ఆ స్లోప్ ఏదైతే ఫామ్ అయి ఉంటుందో అది వెస్ట్ నుండి ఈస్ట్కి ఫ్లో అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి 1600 కిలోమీటర్స్ దూరం వరకు ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి నీల్గిరీస్ని టచ్ అవుతాయి. సో మొత్తానికి అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ నీల్గిరీస్ని టచ్ అవుతాయి అనమాట. ఈ నీల్గిరీస్ వచ్చి హైట్ని మనం పోలిస్తే ఈ వెస్టర్న్ ఘాట్స్ ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాంతో పోలిస్తే 200 మీటర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ సడన్గా వెస్టర్న్ ఘాట్స్ స్టాప్ అయినప్పుడు నీల్గిరీస్ అనేవి ఉంటాయి. దాంతో పోలిస్తే 2000 మీటర్స్ అనేవి హైలో ఉంటాయి నీల్గిరీస్. సో ఇక్కడ ఫేమస్ హిల్ స్టేషన్ అయిన ఉడగమండలం కూడా ఫామ్ అయి ఉంటుంది. దీన్నే ఊటీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నీల్గిరీస్లో ఇది ఉంటుందన్నమాట. ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న దొడబెట్ట హైట్ వచ్చేసి 2637 మీటర్స్ ఉంటుందన్నమాట. దీని గురించి మాత్రమే ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఫామ్ అయిన అన్ని పీక్ స్టేజెస్లో కంటే హైయెస్ట్ పీక్ స్టేజ్ అనేది ఇదే అన్నమాట. సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పీక్ ఉన్నది ఏదైనా ఉంది అంటే అది అన్నయముడి. దీని హైట్ వచ్చేసి 2695 మీటర్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది జస్ట్ కొన్ని మీటర్సే ఉన్నా కానీ ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అలా అనమాట. ఆ తర్వాత ఈస్టర్న్ ఘాట్స్లో కూడా ఇలాంటి పీక్ చాలానే ఉన్నాయి, కానీ అక్కడ చింతపల్లిలో ఉన్న అరయకొండ అనేది చాలా హైట్లో ఉంది ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్తో పోలిస్తే. దీని హైట్ వచ్చేసి 1680 మీటర్స్. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉండడం గర్వకారణం. ఈస్టర్న్ ఘాట్స్లో కొన్ని హిల్స్ అనేవి ఉన్నాయి. దాని పేర్లే అనైమల, పలాని. ఈ పలాని అనేది తమిళనాడుకు చెందినది. అలాగే ఇంకొక హిల్ కూడా ఉంది, దాని పేరు కార్డోమమ్. ఇది కేరళకి చెందినది. ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అలాగే ప్లాట్యూస్ అనేవి బ్లాక్ సాయిల్స్తో నిండిపోయి ఉంటాయి, ఎందుకంటే వాల్కనిక్ యాక్టివిటీస్ వల్ల. ఈ ఈస్టర్న్ ఘాట్స్ అనేది మహానది వ్యాలీ నుండి నీల్గిరీస్ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంటాయన్నమాట. సో ఇక్కడ టాప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అడిగితే మహానది వ్యాలీ అని మనం వ్యాలీ. ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ లో యావరేజ్ హైట్ ఆఫ్ హిల్ లేదా పీక్ అనేది 900 మీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని హిల్స్ అనేవి ఉన్నాయి, వాటి పేరే నల్లమలాస్, వెల్లికొండాస్, పలకొండాస్ అలాగే శేషాచలం అనేవి ఉన్నాయన్నమాట. సో ఇవి హిల్స్. ఇక్కడ హైయెస్ట్ పీక్స్లో మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నార్థన్ సైడ్ లేదా టోటల్ ఇండియాకి వాళ్ళు అడిగినారనుకో మనం K2 పీక్ రాస్తాం, ఎందుకంటే అది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. అన్ని పీక్స్లో కన్నా అదే హైయెస్ట్. లేకపోతే సౌత్ ఇండియాలో మాత్రమే అడిగినారనుకో అనైముండి రాస్తాం. అలాగే వెస్టర్న్ సైడ్ మాత్రమే అడిగినారనుకో అక్కడ మనం దొడబెట్ట రాస్తాం. అలాగే ఈస్టర్న్ సైడ్ అడిగినారనుకో అక్కడ మనం అరయకొండ రాస్తాం. ఇలా అన్నమాట. ఇక్కడ ప్లాట్యూ రీజన్ ఏదైతే ఉంటుందో అక్కడ మొత్తం బ్లాక్ సాయిల్స్తో నిండిపోయి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది. దాని కారణంగా అలా ల్యాండ్స్ అనేవి ఫామ్ అయినాయి అన్నమాట. నెక్స్ట్ మనం థార్ డెజర్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఒక డెజర్ట్ కాబట్టి ఇక్కడ వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, రైన్స్ అనేవి కూడా చాలా తక్కువగా పడిపోతూ ఉంటాయి. ఇక్కడ శాండీ ప్లేన్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి. ఇక్కడ క్రాప్స్ అనేవి కూడా బాగా పండవు. ఇది ఎక్కువ భాగం వెస్టర్న్ రాజస్థాన్లో ఉంటుంది. ఇక్కడ అరిడ్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది, లో వెజిటేషన్, అంటే ప్లాంట్స్ అనేవి సరిగ్గా గ్రో అవ్వవు. ఇక్కడ కేవలం ఒకే రివర్ పాస్ అవుతుంది, దాని పేరే లూని. ఆ తర్వాత మనం కోస్టల్ ప్లేన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ప్లేన్స్ అంటే మనం తెలుసుకున్నాం హిమాలయస్ వాటర్ ద్వారా ఆ వాటర్లో మునిగిపోయి మొత్తానికి ఆ ల్యాండ్లో ప్లాంట్స్ అనేవి బాగా పండుతాయి అని తెలుసుకున్నాం కదా. ఇక్కడ కూడా ప్లేన్సే, కానీ కోస్టల్ ప్లేన్స్. కోస్టల్ రీజన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అక్కడ ఆ సర్ఫేసెస్కి వాటర్ సర్ఫేస్ అనేది అటాచ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ సైడ్ మనం చూస్తే అక్కడంతా వాటర్తో నిండిపోయి ఉంటాయి. సో దాన్నే కోస్టల్ రీజియన్ అంటారు. ఇక్కడ వాటర్ అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉండడంతో పాటు అగ్రికల్చర్, ఫిషింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇలాంటివన్నీ బాగా అవైలబుల్లో ఉంటాయి. ఇలా అన్నమాట. సో ఈ కోస్టల్ ప్లేన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కోస్టల్ ప్లేన్స్ అనేవి ఇండియాకి 2 భాగాల్లో ఉంటాయి. ఒకటి అరేబియన్ సీ దగ్గరలో, ఇంకొకటి బే ఆఫ్ బెంగాల్ దగ్గరలో. ఈ వెస్టర్న్ కోస్ట్ అనేది రాన్ ఆఫ్ కచ్ నుండి కన్యాకుమారి వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఈస్టర్న్ కోస్ట్తో కంపేర్ చేస్తే ఇది కాస్త నారోవర్గా ఉంటుంది. అలాగే ఇక్కడ ప్లేన్స్ అనేవి అన్ఈవెన్గా, బ్రోకెన్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ అందుకే 3 పార్ట్స్గా అవి డివైడ్ అయి ఉంటాయి. అవి ఏమంటే కొంకన్ కోస్ట్, కెనరా కోస్ట్, మలబార్ కోస్ట్. ఇక్కడ కొంకన్ కోస్ట్ అనేది నార్థరన్ సైడ్ ఉంటుంది. మనం గమనించినట్లయితే ఇక్కడ నార్థరన్ సైడ్ అంటే మహారాష్ట్ర, గోవా సైడ్స్, కెనరా కోస్ట్ అంటే కర్ణాటక సైడ్స్, అలాగే మలబార్ కోస్ట్ అంటే కేరళ సైడ్ అనమాట. బే ఆఫ్ బెంగాల్ సైడ్ ఉన్న కోస్టర్స్ మనం గమనిస్తే అవి మహానది అంటే ఒడిస్సా నుండి కావేరి అంటే తమిళనాడు వరకు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఈ ప్లేన్స్ అనేవి మహానది, గోదావరి, కృష్ణ, కావేరి రివర్స్ వల్ల ఫామ్ అయి ఉంటుంది. అలాగే ఇక్కడ ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి. అన్ని టైప్ ఆఫ్ ప్లాంట్స్ని ఇది గ్రో చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క దగ్గర దీన్ని ప్లేన్స్ని ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. ఉత్కల్ కోస్ట్ అని ఒడిస్సాలో, సర్కార్ కోస్ట్ అని ఆంధ్రాలో, కోరమండల్ కోస్ట్ అని తమిళనాడులో పిలుస్తూ ఉంటారు. ఇండో గ్యాంగెటిక్ ప్లేన్స్తో అక్కడ అగ్రికల్చర్ విధానాలతో పోస్తే ఇక్కడ మన దగ్గరే బాగా డెవలప్ అయింది అని మనం చెప్పుకోగలం. ఇక్కడ ఉన్న లేక్ చిల్కా లేక్ అని ఒడిస్సాలో ఉంటుంది, కొల్లేరు అలాగే పులికాట్ లేక్ అని ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. వాటి ద్వారా కూడా మనం అగ్రికల్చర్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మనం ఐలాండ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఐలాండ్స్ అనేవి 2 ఉన్నాయి మనకు తెలుసు. అవి అండమాన్ అండ్ నికోబార్, అది
బే ఆఫ్ బెంగాల్లో ఉంది. లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి అరేబియన్ సీలో ఉన్నాయి. నార్కాండమ్ బారన్ ఐలాండ్స్ అనేవి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఉన్నాయి. అవి వాల్కానిక్ ఆరిజిన్, అంటే వాల్కానిక్ ఎరప్షన్ టైంలో అవి ఫామ్ అయినాయి అనమాట. తర్వాత సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా అని అడిగితే మనం ఇందిరా పాయింట్ అనే చెప్తాం. ప్లాట్యూ అని అడిగితే కన్యాకుమారి అని చెప్పాలి. లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి కోరల్ ఆరిజిన్. అలాగే దీని టోటల్ ఏరియా వచ్చేసి 32 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అనేవి బాగా అవైలబుల్లో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, టోటల్ చాప్టర్ని ఫినిష్ చేసేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ప్రతి 10th విద్యార్థికి చూడమని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.